గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే వరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సాజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం ఈల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికాం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరయితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజకు జై. జై పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అక్షరాక్షరమనగానేమి అక్షర స్వరూపమెట్లు సాక్షి ఎందుకను పించునే. ఓ ముక్తికాంత మోక్ష సిద్ధి ఎటులా కలుగునే. అక్షరంబు జీవుడగును క్షరము తత్వమగును. అక్షరాక్షరములు మీరితే ఓ యోగి చంద్ర సాక్షి తానై వెలుగు తుందూరా. నాదాము చోట పుట్టే నాదమెందు లయము జందు నాదమిన్ని విధములాయేనే. ఓ ముక్తికాంత సాదరముగా నాకు తెలుపావే.
నాదాము యదలో నా బుట్టు నాదాము భ్రూమధ్యమందు మోదమందేలయము దెందూరా ఓ ఓ యోగి చంద్ర నాదము దశ విధములాయేరా అంగాలింగ సంగమనగా అర్థమేమో ఎరుగా తెలుగు అంగలింగ మెతట కలియునే ఓ ఓ ముక్తికాంత రంగు మీరా నాకు తెలుపావే అంగమనగా బిందువగును లింగమనగా నాదమగును అంగలింగ మొక్కటైతేను ఓ యోగి చంద్ర మంగళప్రద కలయై వెలుగురా అంగాదేహ మనగా నేమే లింగాదేహ మిట్టులాయే లింగదేహ మిటులాయుండునే ఓ ముక్తికాంత సంగతి నాకెరుగా తెలుపావే లింగాదేక మనగా భ్రాంతి సంగారహితమైనాయపుడే లింగదేహము భంగ మాయేరా ఓ యోగి చంద్ర లింగము తానగుచూ వెలయూరా ఎన్ని భూతములు జేరియున్నావోయి దేహమందు ఎన్ని తత్వములగుచూ వెలయూనే ఓ ముక్తికాంత అన్నిటి భాగించి చెప్పావే మన్నో నీళ్ళు అగ్ని గాలి మిన్ను గలసి దేహమాయే ఐదుతో ఐదైదు లాయేరా ఓ యోగి చంద్ర ఐదులైదు 25 జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురుదేవ అందరికీ జై గురుదేవ మ్యూట్ చేసుకోండి ఉన్నదాన్ని సర్వకాలం మరువకుంటావా లేక ఏమీ లేదని సరిపుచ్చుకుంటావా అనేది శిష్యుడు అడిగాడు. దాని మీద చెప్తున్నాడు గురువు. ఈ శరీరం ఏమీ లేకుంటే ఉన్నదే ఉన్నది. ఈ మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే ఉన్నదే ఉన్నది. ఆ ఉన్నది సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. అదేం పరిణామ వికారములు చెందేది, రాకడా పోకడా లేనిది, స్వతసిద్ధంగా ఉన్నది. ఇది లేకుండా ఉంటే ఆ ఉన్నది ఉన్నది. ఉన్నదాన్ని సర్వకాలం మరొక ఉంటావా, ఆ ఉండేదాన్ని సర్వకాలం మరవకుండా ఉంటావా, ఈ శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకుంటావా అనేది ప్రశ్న వేశారు మళ్ళా గురు. ఆ ఉన్నదాన్ని సర్వకాలము ఉన్నదాన్ని గుర్తెరిగి ఊరికే ఉంటావా, లేకపోతే ఈ మూలం లేని ఈ శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకుంటావా అంటే శిష్యుడు నాకేమీ తెలియదు,
ఏమీ లేని శరీరంతో సాధ్యం కాదు. అది స్వతసిద్ధమై ఉన్నది గనుక దీనికి ఎలాగున యుక్తి? అది స్వతసిద్ధమై ఉంది కాబట్టి దాన్ని గుర్తిరిగేకి ప్రత్యేకంగా దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి అది స్వతసిద్ధంగానే ఉన్నది. దీనికి ఎలాగుంది యుక్తి? ఇది మూలం లేని గుర్తిరిగే శరీరం లేదంట కదా! అది లేకుండా అయిపోయిన తర్వాత ఇంకేముంది? గురువు చెప్తున్నాడు. కలలో వచ్చిన శరీరాలు ఏమి ఆయా? కలలో వచ్చిన శరీరాలన్నీ ఏమాయా? మేల్కొంటానే లేకుండా పోయాయి. అట్లా ఏమీ లేదు. అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అట్లా ఈ గుర్తు ఏదైతే ఈ కల కంటోందో, కలలో కంటున్న ఆ కల కాకుండా మెలకువలో కంటున్నటువంటి, జాగ్రత్తలో కంటున్నటువంటి ఈ కల అంతా ఏది కంటోంది అంటే, ఆ మూలం లేకుండా ఉన్నటువంటి గుర్తెరిగే శరీరమే కంటోంది. కాబట్టి ఈ కల అంతా కంటున్నటువంటి గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని గనక గుర్తెరుగుతున్నటువంటి దానితోనే జాగ్రత్తలోనే మెలకువలోనే మెలకువ గనక చెందితే గురువు వాక్యం ద్వారా ఇక ఈ అవలు లేవు, ఈ అవస్థలు లేవు, ఈ కంటున్నటువంటి కళ లేదు, ఈ తోస్తున్నటువంటి జగత్తంతా కూడా లేదు. దేనివల్ల తోస్తుందంటే దానివల్ల ఆ తోస్తున్నదే లేకుండా అయిపోయింది కదా! ఆ తోస్తున్న దానికే అదంతా కలగాను అయిపోయిన తర్వాత అది లేకుండా అయిపోయినప్పుడు ఎప్పుడైతే దానితో సంగత్వం లేదో అప్పుడే పోయింది. ఏమీ లేదు. కాబట్టి ఈలాగ అనుకోనా అని అడిగాడు శిష్యుడు. ఇలాగని అనుకోనా నేను? అనుకుంటూ ఉంటే ఈ శరీరం ఉన్నట్టా? లేనట్టా? నువ్వు అనుకుంటూ ఉన్నావనుకో, లోపల అనుకుంటూ ఉంటే అనుకుంటున్నది ఏంది? తెలివే గదా అనుకుంటున్నది. ఎరుకే గదా అనుకుంటున్నది. ఆ అనుకుంటూ ఉంటే ఈ శరీరం ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించాడు గురువు మళ్ళా. శిష్యుడు చెప్తున్నాడు. అనుకుంటూ ఉంటే ఉన్నట్టే. అనుకుంటూ ఉంటే ఉన్నట్టే. అందువల్లే అనుకుంటూ ఉండేది కాదది. దాన్ని గుర్తెరిగిన తర్వాత అనుకునేది లేదింక. మౌనముద్రా స్థితిలో సాధనానంతర మౌనముద్రా స్థితి అయిపోతుంది. తనలేకి తెలుసు అది. తనకు అనుభవ రీతిగా తెలిసిపోయిన తర్వాత ఇది కలేనని తెలిసిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అనడానికి, వినడానికి, చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి తాను ఆ స్థితిలో ఉండిపోవడమే. అనుకుంటూ గనక ఉంటే మళ్ళీ అదే. కేవలం అనుకుంటూ ఉంటే, ఆ అనుకుంటూ ఉంటే ఉన్నట్టే. కలదోచిన శరీరాలు మేలుకుంటే ఏమైనా ఉన్నవా? కలలో వచ్చినటువంటి శరీరాలన్నీ కనపడినవన్నీ ఏమైనా ఉన్నాయా? మేలుకుంటే ఏమీ లేదు. ఏమీ లేదని చెప్పే శిష్యుడు. గురువు చెప్తున్నాడు. ఏమీ లేకుంటే ఈ శరీరాలు ఏమనుకుంటాయి? కలలో వచ్చిన శరీరాలు ఏమీ లేదంటే, ఈ శరీరాలు ఏమనుకుంటాయి? కలలో వచ్చినవన్నీ మేలుకున్న వెంటనే లేదు, ఏమీ లేదు. అట్లాగే ఈ శరీరాలు ఈ వ్యవహారకంలో చేస్తున్నటువంటి వర్తమానంలో జరుగుతున్నటువంటి సర్వకళ లేనిది అని అనుకోవాలి గదా! ఈ శరీరాలు ఏమనుకుంటాయి అప్పుడు? ఏమీ అనుకోవు అని. ఇంకా అడగకు. నాకు వేస్టొస్తుంది అని గురువని. ఇంగ అడగద్దు. అదే గదా! తాత్పర్యమంతా అదే. ఈ శరీరాలు ఏమీ అనుకోవు. ఆ గుర్తెరిగేది లేకుండా పోనిచ్చి, ఈ గుర్తెరగకుండా జడంగా ఉండే శరీరం ప్రాణం ఉన్నప్పటికీ అడగడానికి, చెప్పడానికి ఉన్నటువంటి ఏదైతే చైతన్యం ఉందో, మూలం లేని గుర్తెరిగే ఎరుక, అది రహితమైంది. అది రహితం చేసుకున్న తరువాత, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది అని చెప్పేదంతా ఏమీ లేకుండా అయింది. ఏమన్నా అనుకునేది గూడా అది ఉంటేనే గదా అనుకుండేది. అది లేకుండా ఉంటే ఏమనుకుంటాం? అని తాత్పర్యమైంది అని చెప్పి. ఇంగ అడగొద్దయితే. నాకు వేస్టొస్తుంది చెప్పి. చెప్పిందే చెప్పాలి కాబట్టి అని చెప్తున్నాడు గురువు. కాబట్టి శిష్యుడు అడుగుతున్నాడు. మూలం లేని గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరం వలనే సూచన చేస్తిరి. మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని కలలో వచ్చిన శరీరం వలనే అది ఇది ఒకటేనని సూచన చేస్తిరి. అలాగే శరీరం వెంటనే ఏమీ లేదు. అట్లా గనక గుర్తెరిగితే శరీరం వెంటనే ఏమీ లేదు అని గురువు చెప్పారు. ఇక శిష్యుడు కులం దేనికి? గోత్రం దేనికి? ఎప్పుడు ఏది ఉన్నదో అదే ఉన్నది అని శిష్యుడు చెప్పా. కులం దేనికుంది? గోత్రం దేనికుంది అంటే ఆకారంగా ఉన్నటువంటి దానికుంది.
చైతన్యానికి దానికి కులం లేదు, గోత్రం లేదు, అది వస్తువే కాదు. కాబట్టి అది లేకుండా పోయిన తర్వాత ఇది ఆకార మాత్రంగా ఉండాల్సిందే. కాబట్టి కులము, గోత్రము ఏ దానికి ఉంది? ఆ ఎరుక చేత నేననే అహంకారం చేత కల్పించబడినవే కదా అవన్నీ. కాబట్టి ఆ కల్పించబడినటువంటి కల్పన చేస్తున్నటువంటిదే లేకుండా అయింది. ఇంకేదుంది? దేనికి కులం ఉంది, దేనికి గోత్రం ఉంది. ఎప్పుడు ఏది ఉన్నదో అదే ఉన్నది. ఎప్పుడు కూడా ఏదైతే ఉన్నదో, ఏ రకమైనటువంటి వాసనలు లేనటువంటి, ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేనటువంటి, రాకడా పోకడా లేనటువంటి, ఒకదాన్ని గుర్తించడం గాని, గుర్తించబడడం గాని లేనటువంటి పరిపూర్ణమే ఎప్పుడు ఉన్నది. కాబట్టి ఇంక దేనికుంది? కులం, గోత్రం లేదు. ఏదుంటే అదే ఉంది. ఇది లేనే లేదు. అట్లయితే సరే, మరీ సులభంగా ఉన్నది అని. మొట్టమొదట బట్టబయలు ఉన్నదని దృఢం చేసుకొని, మొట్టమొదట బట్టబయలు ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నది. సృష్టి ఉన్నప్పటికీ, లేనప్పటికీ, నేనున్నప్పటికీ, లేనప్పటికీ, ఈ చుట్టూ చూస్తున్నటువంటి దృశ్యమంతా ఉన్నప్పటికీ, లేనప్పటికీ, మొట్టమొదట అదే ఉన్నది. అది ఎప్పటికీ ఉన్నది. ఇది మధ్యలో తోచి, ఆ తోచబడినది విచారణ ద్వారా పోతే, విచారణ ద్వారా ఎవడు రహితంగా చేసుకున్నాడో వానికి ఇది లేనే లేదు, రానే లేదు, పోనే లేదు. వచ్చినది కూడా అంతా కలే. వచ్చి పుట్టి సర్వము ఏమేమో చేసి ఇవన్నీ చేసినదంతా కూడా కలే అయిపోతుంది ఆఖరుకు. అట్లా అది దృఢం చేసుకొని మొదట లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యం చేసుకుంటే, ఈ లేనటువంటి గుర్తెరిగే శరీరం అనేది కేవలం కళలో తోచినట్లుగానే తోస్తూ ఉన్నదని తాత్పర్యం చేసుకుంటే, కళ తోచదు. ఈ భూమి మొదలగునవన్నీ కూడా అట్లా కళలో వచ్చినట్టుగా వచ్చి తోస్తున్నవే తప్ప ఇవి కూడా తోచవు. పంచభూతాత్మకంగా ఉన్నటువంటిదంతా కూడాను ఒకప్పుడు లేకుండా ఉండి సృష్టి జరిగి మళ్ళీ ఒకప్పుడు లయించబడతాయి. ఎక్కడి నుంచి ఉత్పత్తి స్థానం ఉన్నదో దానికి ఒక దాంట్లో కొట్టి లయించుతూ పోయి ఆఖరికి ఏమీ లేకుండా అయిపోతాయి అనేది. కాబట్టి ఈ తోచకుండా ఉండి తోస్తున్నటువంటి దానికి ఏదైతే గుర్తెరిగేది ఉందో దానికే తోస్తున్నాయి. కాబట్టి అది లేకుండా పోయిన తర్వాత కళలో వచ్చినట్టుగానే ఇవన్నీ వచ్చినాయనే తాత్పర్యం అయిన తర్వాత మొట్టమొదట బట్టబయలు మాత్రమే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనే దాంతో కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ అదే ఉన్నది అని చేస్తే ఇవన్నీ తోచేది ఉండదు అని చెప్పారు. ఇంకా 123వ అంశం ఏంటంటే, స్వామి ఇన్నెందుకు మాకు? మీరు ఏ మార్గం చేత భ్రాంతి లేకపోయిందో అదే మాకు సూచన చేయండి. మీకు ఏ మార్గం చేత మీకు భ్రాంతి లేకుండా పోయిందో అదే మాకు సూచన చేయండి. మీ వలే మాకు భ్రాంతి లేకుంటే సరి, ఇంకా మాకు వేరే వద్దు. మీలాగే మాకు భ్రాంతి లేకుండా పోతే చాలు. మీకు ఏ విధంగా భ్రాంతి పోయిందో అదే చెప్పండి మాకు అని అడిగాడు. గురువు చెప్తున్నాడు, నా వలే మీకు నమ్మిక ఉండవలే కదా. మరి మీకు నా వలే నమ్మిక ఉండాలి కదా. శిష్యుడు, నమ్మిక లేకుండా సూచన చేయండి. ఇంక వల్ల నమ్మిక లేకుండా సూచన చేయండి. నమ్మిక లేకుండా సూచన చేయడం అంటే సూచన చేస్తే ఇంకా ఇది నమ్మేది నమ్మకపోవడం అనే ద్వంద్వం పోవాలి. ఇంకా పోయేటట్టుగా సూచన చేయండి. మీ వలే మాకు సూచన చేయండి అంటే ఏమని చెప్పాడు? అయితే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఏమీ లేకుంటే అదేమీ లేకుంటే గుర్తెరిగేదే ఏమీ లేదు. నువ్వు గుర్తెరిగి ప్రశ్నిస్తున్నదంతా దేంతోనూ? మూలం లేని గుర్తెరిగే శరీరంతోనే. అది లేదు అనుకుంటే, అది లేకపోతే ఇంకేముంది? ఏమీ లేదు. శిష్యుడు, అయితే సర్వశూన్యమా అని అడిగాడు. గురువు, ఆహా, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే ఎలాగో అలాగే. ఇదొకటి లేకుండా గుర్తెరిగేది లేకుండా అది సర్వశూన్యంగా ఉన్ని, ఏ విధంగానన్నా ఉన్ని. అది ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా అది ఏ రకమైనటువంటి పరిణామకారములు లేవు. దానివల్ల నీకేమీ భావనలు కలగట్లే, దానివల్ల నీకేమీ వికారాలు కలగట్లే. నీకు కలుగుతున్నదంతా దేనివల్ల కలుగుతున్నాయంటే మూలం లేని
గుర్తెరిగే శరీరం వల్ల. అది పోయిన తర్వాత ఇంకేముంది? అది ఏమీ లేకుండా ఉంటే కలలో దోచినవన్నీ ఏ విధంగా దోచాయో ఆ విధంగానే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనుకుంటే ఏ విధంగా ఉందో అలాగే. ఏమీ లేదని ఎరుకే. ఏమీ లేదనిండేది కూడా ఎరుకేనని శిష్యుడు చెబితే, అట్లయితే మావాడవే, అదే జాడ. నువ్వు అట్లయితే కనుక్కున్నట్టే, నువ్వు మావానివే, అదే జాడ. ఆ ఏమీ లేదనిండేది ఎరుకేనని కనుక్కున్నావు కదా, ఉన్నదనిండేదైనా లేదనిండేదైనా. ఇది ఒక్కటే భ్రాంతికి మూలం లేని మార్గం. అదే జాడ. ఈ జాడలోనే నువ్వు తెలుసుకుంటే అదొక్కటే భ్రాంతికి మూలం లేనటువంటి మార్గం కూడా ఇదొక్కటే. ఇటువంటి వారు శ్రవణం చేయరు, మననం చేయరు, ధ్యానం చేయరు. అదే అంటే ఉన్నది ఉన్నట్టే ఉన్నది, లేనిది లేకపాయే. ఇక ఏమీ చేసేటందుకు మూలం ఏమి ఉన్నదని భ్రమపడదు. ఇదే పెద్దల యొక్క విచారం. ఇటువంటి అయినటువంటి వాళ్ళు, ఈ విధంగా రహితం చెందినటువంటి వాళ్ళు ఆ స్థితి వరకు ఏ విచారణ చేత అయితే చేసుకుంటూ వచ్చి పెద్దల ద్వారా, గురువు ద్వారా రహితం చెందినటువంటి స్థితిని కలిగి ఉన్నారో, ఆ కలిగి ఉండేటువంటి వారికి మరొక మననము, మరొక శ్రవణము లేదు. ఏది గుర్తెరుగుతున్నదో దాన్ని పోగొట్టుకున్న తర్వాత తనలో కలిగే చలనాలతో వీటన్నిటికీ ప్రపంచ సంబంధమైనటువంటి దాని నుంచి విడిపడినట్టు దాన్ని కూడా కలగానే చూస్తూ ఉంటాడు. వ్యవహారికంలో జరిగే దాన్ని కలగా చూసిన తర్వాత ఇంకా ఆయనకు మననం ఎందుకు, ధ్యానం ఎందుకు, ఇతరత్రా శ్రవణం ఎందుకు? ఆయన మనసులో గురువాక్యం నాటుకొని ఉంది, అది మరొకటి ఉంటే చాలు. ఇవన్నీ రోజు మిగతాటివన్నీ చేయాల్సిన పనులు కాదు. ఏ గురువాక్యం అయితే ఉందో అది. కాకపోతే ఏదో ఒక స్థితిలో ఎక్కడైనా కూడా గుర్తిరిగేది రహితము కలగా జరుగుతోంది జాగ్రత్తలో అన్నప్పటికీ రేకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా రేకెత్తకుండా ఉండి దృఢపడడానికి కోసం మాత్రమే నిద్ర వచ్చే వరకు, నీవు వచ్చే వరకు గుర్తుపెట్టుకో. ఇది మళ్ళీ నిన్ను పడదోయకుండా గుర్తుపెట్టుకో. గురువాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఇది ఏమీ లేనిదని, ఏమీ లేని కళ జరుగుతోందని. ఈ కళ కనుకపోతే ఉన్నది ఎప్పటికీ దాని గురించి ఏ చింత లేదు. ఉన్నది ఎప్పటికీ బట్టబయలుగా ఉన్నది, ఏమీ లేకుండా ఉన్నది. ఇవి వచ్చినటువంటి జగత్తు ఇదంతా కూడా కేవలం మధ్యలో కళలో వచ్చినవన్నీ వచ్చినట్టుగానే వచ్చిపోయినాయి అనే భావనతోనే ఉంటావు ఇంకా. కాబట్టి ఇంక వేరే రకమైనవన్నీ ఏమి చేసేకి అవసరం లేదు. ఇంకా ఆ సాధనలు అవన్నీ కూడా సాధకుడుగా ఉన్నప్పుడు చేసినవన్నీ ఇంకా అవసరం లేదు. తాను కూడా ఏదయ్యాడో, గురువు ఏదయ్యాడో తాను కూడా అది అయ్యాడు. ఇదే పెద్దల యొక్క విచారం. ఇంతకంటే దొడ్డ మార్గం లేదు అని అనేక మంది శాంతి పొందినారు. ఇంతకంటే గొప్ప మార్గం లేదనే మనకంటే ఉన్నటువంటి ముందున్నటువంటి పెద్దలంతా పరంపరగా ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళు శాంతిని పొందినారు. ఏ రకమైనటువంటి అశాంతి లేకుండా. ఈ సాంప్రదాయంలోనే మళ్ళీ సాంప్రదాయం తెలపడం కొరకు లేనట్లేకొచ్చి ఈ గ్రంథస్థం చేసి మనకు వివరించి, ఎవరెవరైతే వాళ్ళకు పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళ శిష్యుల ద్వారా మళ్ళీ ప్రపంచానికి అందించడానికి పరంపరగా లేనెరుకలోనే ఈ బోధంతా చేసి లేనివాడుగా తయారు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా 124వ అంశం ఏంటంటే, గురు సాంప్రదాయం ఏది, విచారానికి ఫలం ఏది? గురు సాంప్రదాయం అనేది ఏది? విచారానికి, ఈ విచారం చేసినందుకు ఫలమేమి అని మళ్ళీ అడిగా. ఇంతకుముందు కూడా వచ్చింది ఇది అంశము, మళ్ళా వచ్చింది ఇది. అయితే ఏమి అంటే, శీఘ్రముగా శరీరం లేని గురు సాంప్రదాయం గలవారిని చూసి, శీఘ్రంగా అంటే తొందరగా నీ గుర్తెరిగేది ఇంకా గుర్తు ఎరుగుతూ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటూ చలనములో ఉండి నిర్ణయించే స్థితిలో ఉంటేనే చేయాలి. తొందరగా ఆ స్థితిలో చేస్తేనే దృఢపడి ఉంటుంది. కాబట్టి శీఘ్రముగా శరీరం లేని గురు సాంప్రదాయం గల వారిని చూసి, ఈ శరీరానికి మూలం ఏమి అని శీఘ్రంగా పుట్టని చావని జాడ యథార్థంగా కని, సర్వకాలం శరీరం లేక పరిపూర్ణం ఉన్నది ఉన్నట్టు
పడితే అది విచారానికి ఫలము. విచారానికి ఫలం ఏమంటే అటువంటి గురుమూర్తి దగ్గరికి, అటువంటి గురుమూర్తి అశరీరుడైనటువంటి గురుమూర్తి తాను గుర్తెరిగేదాన్ని విడిచినటువంటి వాడై నీ కొరకు చెప్పి ఈ సాంప్రదాయం అంతటిని చెప్పి గనక మూలం లేని శరీరానికి గుర్తే ఏమీ లేదని, మూలం లేదని, శీఘ్రంగా ఈ పుట్టని చావనిది అనేది ఒకటి ఉందని, అది ఎల్లడెలా ఎప్పటికీ ములుగుచ్చ సందులేక సర్వకాలం ఒకే తీరుగా ఉన్నదని, అదే పరిపూర్ణమని నీకున్నట్టు పడితే, నీకు గనక అది పట్టితే, ఈ విషయం అంతా పడితే నీలోకి, అప్పుడు అది విచారానికి ఫలం. సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నదాన్ని కుండను ప్రత్యక్షముగా చూసినట్టే లెస్స ఉండజూసి ఈ శరీరానికి మూలం ఏమని అడిగితే ఈ శరీరానికి మూలం ఏమీ లేదని చెప్పినా ఈలాగో దృష్టాంతం అడిగి లెస్సా విని దృష్టాంతం చొప్పున సమాధానం చేసుకొని శాంతి అయ్యేది గురు సాంప్రదాయం. ఈ విధంగా సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది అని చెప్పి ఆ ఉన్నదాన్ని భావంలో భావం చెంది ఈ కొండను ప్రత్యక్షంగా ఉన్నట్టు చూసినవే ఆ ప్రత్యక్షంగా ఉన్నట్టు చూచిండేది ఒకరి ఆలోచనల్లో నుంచి పుట్టి తయారు చేసింటే తయారయ్యి ఉన్నది. ఆ సంకల్పం లేకుండా ఆ మట్టి యథాతథంగా మట్టిగానే ఉన్నది. ఎవరికి సంకల్పం వచ్చిందో ఆ సంకల్పం చేత ఆ వస్తువును తయారు చేసి పెట్టి దానికి రూపం ఉంది, అదిగో అదే అన్నారు. అది ఇంకో రూపం చెందింది అంతే, మట్టిగా ఉన్నదే చేసింది. చందనానికి కారణం ఏమిటి? అదొక వస్తువుగాను అదొక దీనిగాను చెందడానికి కారణం ఏమిటంటే సంకల్పము. అది లేకుండా అది తయారు కాలే. అట్లా ఈ శరీరానికి మూలం ఏమి లేదని చెప్పినా ఈ విధంగా దీనికి కూడా అక్కడ ముందు కలిగినటువంటి సంకల్పాల చేతనే ఇవన్నీ మొట్టమొదటి జగత్తు సృష్టి అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాణులు వాళ్ళ ద్వారా ఇంకా 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 ఏకం అనేకం భౌతినటువంటి రీతిలో తయారవుతున్నవన్నీ సంకల్పాల వల్లే తయారవుతున్నాయి. కాబట్టి దీనికేమి మూలం లేదని ఎలాగో ఈ దృష్టాంతం అడిగి లెస్సా విని ఆ దృష్టాంతం చొప్పున సమాధానం చేసుకొని ఆ దృష్టాంతం ఏదైతే గురువు చెప్తున్నాడో దేనికి చెప్తున్నాడంటే నీ మనసులోకి ఆ సమాధానం అంతరంగంలో అర్థమైపోయే కోసం, నువ్వు పోల్చుకొని మళ్ళీ ఆ భావన చెందడం కోసం. కాబట్టి దాన్ని సమాధానం చేసుకొని శాంతి అయ్యేది గురు సాంప్రదాయం. ఇంతేకాని మూలం లేని గుర్తెరిగే శరీరం చేత సాధన చేసి సాధించుదామంటే కోటి శరీరాల చేతనైనా కానీ సాధ్యం కాదు. ఈ శరీరం మూలం లేనిది, కొనకు ప్రవేశించేటందుకు స్థానము ఏమీ లేనిది, మూలం లేకుండానే వచ్చింది, మళ్ళా ఎక్కడా ప్రవేశించే స్థానము ఏమీ లేనిది. గుర్తెరిగేది లేకుండా పోతే జడంగా ఉండేది అదంతకదే పోతుంది. గుర్తెరుగుతున్నది ఏదైతే దీని స్థావరంగా చేసుకుని ఉన్నదో అది సకల సృష్టికి మూలమై ఉన్నది. కాబట్టి ఆ స్థితిని పొందితే సంకల్పరహిత స్థితిని ఇక ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యమైనా ఏమీ తోచదు. ఉన్నది ఉన్నట్టు పడితే ఒక్కటైనా ఇచ్చి ఉండదు. ఆ ఉన్నది ఉన్నట్టు తెలిస్తే, ఇది లేనిదని తెలిస్తే అది ఉన్నదే ఉన్నది, దాని యొక్క ప్రమేయం ఏమీ లేకుండానే ఇది మూలం లేకుండానే వచ్చి ఇదంతా సర్వము చేసి మళ్ళీ పోతుంది అనేది తెలిసి ఇది పట్టుబడి అర్థమైతే ఉన్నది ఉన్నట్టు ఉన్నందుకు, ఉన్నది ఉన్నట్టు పడ్డందుకు ఇదే చూసుకోవాలి. ఉన్నది ఉన్నట్టు ఎట్లాగో ఉన్నది అనేది చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇది లేదు, దీనితోనే విచారణ చేసి దీనితోనే విచారణ చేసిన తర్వాత బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ సృష్టి అంతా సంకల్ప మాత్రం చేత ఎలా వచ్చిందో విచారణ చేసి విచారణ ఫలితంగా గనక నీకు పట్టుబడితే ఇంక ఒక్కటైనా ఇచ్చ లేదు, ఏ రకమైన ఇచ్చ లేదు. ఏ రకమైన కోరిక కలగడానికి కూడా కారణమైంది ఏంది? గుర్తెరిగేదే. గుర్తెరిగే దాంతోనే నువ్వు అనుభవించావు, గుర్తెరిగే దాంతోనే ఫలితాలు పొందావు, గుర్తెరిగే దాంతోనే సర్వము భావించినావు. కాబట్టి అది అది కావాలనే ఇచ్చ ఇవన్నీ అది ఉన్నప్పుడు కలిగినాయి. అది లేని స్థితి నీకు ఏర్పడింది అనుకో, ఇక దేని పట్ల ఏ ఇచ్చ ఉండదు, వాటి పట్ల ఇచ్చ ఉండదు. వ్యవహారంలో ఉంది కదా, మరి శరీరం ఉంది కదా, వ్యవహారం చేస్తుంది కదా మామూలుగానంటే
ఏది వస్తే ఏది తటస్థిస్తే ఏది లభ్యమైతే దాంతో ఉంటూ ఇచ్చ ప్రత్యేకంగా పెట్టుకొని దాన్ని మళ్ళీ అదొక కోరికలాగా పెట్టుకొని దాంతో తాదాత్మ్యం చేసి చెంది లంపటం పడేదనేది ఉండదు. వ్యవహారంలో దొరికినట్టు సాధారణమైనటువంటి స్థితిలో ఏది లభ్యమవుతుందో దానితో ఉంటూ ఇది కావాలని కోరడు, అది వద్దని కోరడు. ఏ రకమైనటువంటి కోరికలే లేకుండా కోరిక రహితమైపోయినటువంటి స్థితిలో ఉంటాడు తాను. అట్లా ఉండాల్సినటువంటి అట్లా ఇచ్చలేని స్థితిలో ఉన్నది ఉన్నట్టు వద్దనేందుకు పడ్డందుకు ఇదే చూసుకోవాలి. మూలం లేని గుర్తెరిగే శరీరమే ఇచ్చ. ఇచ్చ అంటే ఏంది అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే. అది ఆ తెలివి ఉంటేనే వ్యవహరించేది ఆ తెలివి ఉన్నది కాబట్టే ఇవన్నీ కలుగుతున్నాయి. నాకు అది కావాలి, ఇది కావాలని కోరికంతా కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం కిందనే భావించండి. ఇంకా 105వ అంశము. మీరు శరీరం ఏమీ లేదని సూచన చేస్తూ ఉన్నారు గదా! శరీరం లేకపోవడం ఎలాగు? మళ్ళా ఆడికి వచ్చినవే వస్తుంటాయన్నమాట. దాంట్లో అంశాలే అనేకమైనటువంటి హెడ్డింగులు పెట్టి బృహద్వాష్టంలో ఏ విధంగా ఆఖరి వరకు ఒకటే అంశం, 2 అంశాలొచ్చినాయి. ఉన్నదొకటి, లేనిదొకటి. దానిల మీదనే వేరు వేరు రకాలుగా, వేరు వేరు కళలుగా మొత్తం అంతా కళలొచ్చినట్టు మొదటంతా కళలొచ్చినట్టు ఆ కళలన్నీ వివరించా. ఆ కళలన్నీ ఈ వ్యవహారికము ప్రపంచంలో జరుగుతున్న కళలన్నీ ఉదాహరణకొచ్చినాయి. అన్ని వ్యవహారాలు చేస్తున్నవన్నీ వచ్చాయి. అట్లే ఇంగ ఇప్పుడు జరుగుతున్నదంతా ఏందంటే బోధ దృఢీకరణ. కృష్ణుడు ఇదంతా ఇన్ని తర్వాత కలిగినటువంటి ఫలితాల గురించి జరుగుతున్నటువంటిది. మీరు శరీరం ఏమీ లేదని సూచన చేస్తూ ఉన్నారు గదా! శరీరం లేకపోవడం ఎలాగు? అని అడిగాం మళ్ళా. ఈ బట్టబయలుకు శరీరం లేదు గనుక దాన్ని ఎలాగు అడుగా? అది ఎలాగు చెబుతుంది? దానికి వ్యవహారమే లేదు. దానికి ఆ బట్టబయలుగా ఉన్నట్టు దాన్ని ఎరిగితే అదే ఉన్నది, ఇది లేనిది. అది ఎల్లెడలా ఉన్నట్టుగానే ఇది మధ్యలో సంకల్పించినందువల్ల తోచినట్టుగా మాయ చేత కనపడినట్టుగా చెప్పబడుతోంది కాబట్టి అది ఏమీ లేదు, దానికేమీ లేదు కాబట్టి, దానికి శరీరం లేదు కాబట్టి దాన్ని ఎలాగ అడుగుతావు? అడిగినా కూడా అది ఏంటికి చెబుతుంది? నీ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిదే సర్వవ్యాప్తమై ఉన్నది. కదలలే, మెదలలే. దానికి ఏ శరీరము లేదు, ఏ పరిణామము లేదు, ఏ వికారము లేదు, పుట్టించేది లేదు, పుట్టడము లేదు. ఇక దాన్ని ఏమని అడిగితే అది చెబుతుందే జవాబు. అది చెప్పేదే కాదు కదా. కాబట్టి అడిగితే దానికి వ్యవహారమే లేదు. సరికదా, ఎవరిని అడుగుతావు? ఎవరిని అడిగేది నువ్వు? దానికి వ్యవహారమే లేదు. మరి నువ్వెవరిని అడుగుతావు అంటే మిమ్ములను అనే శిష్యుడు. నేనేమి అనే గురువు. మీరేమో మాకు చూసేటందుకు లేని శరీరం ఉన్నట్టు ఉన్నది. మీరేమో లేని శరీరంతో మీరున్నట్టుగా మాకు కనపడుతోంది. అప్పుడు గురువు నీకు శరీరం ఉన్నదా అని అడిగాడు. శిష్యుడు ఉన్నది అన్నాడు. మరి నాకో అని అడిగాడు మళ్ళీ. మీకు శరీరం ఉన్నట్టు ఉన్నది, ఉన్నట్టు శరీరం ఉన్నట్టుగా కనపడుతోంది. మీరు శరీరం ఏమీ లేదని సూచన చేస్తూ ఉన్నారు గనక శరీరం లేకపోవడం ఎలాగో అని నాకు ఆశ్చర్యమైంది. ఇదేమీ లేదు అని అనిపిస్తోంది. ఇదేమి ఇట్లుంది? మీరేమో చెప్తున్నదేమో శరీరం లేదని చెప్తున్నారు బోధ. మీ శరీరము ఏమీ లేదని సూచన చేస్తూ ఉన్నారు కనుక ఆ శరీరం లేకపోవడం ఎలాగో నాకు ఆశ్చర్యం ఉంది. మీ శరీరం ఏమో ఉన్నట్టుగా కనబడుతోంది నాకు అని అడిగాడు. ఇదేం మరి ఈ ఆశ్చర్యము? నాకెందుకు ఇదేం అనిపిస్తోంది అని అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, శరీరం ఉన్నదని మీకే కాదు, నన్ను ఎదురు చూసే వారందరికీ శరీరం ఉన్నదని ఎరుకే. నీకే కాదు, నన్ను ఎదురు చూసే వారందరికీ ఈ శరీరం ఉన్నదని ఎరికే. కానీ చూసిన వారికెల్లా శరీరపు వర్తమానం, శరీరం లేని వర్తమానం తెలిస్తే మూడు లేరి ఇంక అజ్ఞానం లేరి. చూసే వాళ్ళందరికీ వారికి ఏం కావాలి? శరీరం యొక్క వర్తమానము. శరీరం ఏ శరీరము?
ఈ కనపడుతున్నటువంటి నామరూపాత్మక శరీరం కాకుండా ఈ వర్తమానంలో ఉండేటువంటి శరీరమేమో ఈ శరీరంగా కనపడుతోంది, దృశ్యంగా ఉన్నది ఉంది. దాంట్లో చేరుకొని ఇదంతా ఏదైతే విచారణ చేస్తుందో శరీరం లేనటువంటి వర్తమానం ఉండేది. ఆ శరీరం ఏమో దానికి శరీరం లేకుండా అది అంతా గుర్తెరిగే చైతన్యంతో ఈ ఆత్మగా ఉండి వ్యవహరిస్తున్నదంతా ఎరుకే. ఆ ఎరుకే గదా ఇదంతా వర్తమానాన్ని అంతటిని విచారణ చేస్తున్నది. శరీరం లేని వర్తమానం తెలిస్తే ఇంగప్పుడు మూఢులు లేరు, అజ్ఞానులు లేరు, అవిద్య లేదు. ఏంటుకుంటారు అందరూ కూడా దాన్ని తెలియబడితే ఇంకేముంది? అజ్ఞానులు మూఢులనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ వర్తమానపు శరీరము, విచారణ చేస్తున్నటువంటి గుర్తెరిగే శరీరము ఇవి 2 కొని ఇది గనక లేనిదని తెలిస్తే శరీరం లేని వర్తమానమే వ్యవహారం అంతా చేస్తోంది గుర్తెరిగే దానితో అని తెలిస్తే ఇంక మూఢులు, అజ్ఞానులు లేరు. ప్రత్యక్ష ప్రమాణమని వాదించే చార్వాకులేరి ఇంక ప్రత్యక్ష ప్రమాణం చూపండి దీనికి అని వాదించేటువంటి చార్వాకులు లాంటి వాళ్ళు. ఎవరు అంటే చార్వాకుడు అనే ఆయనే నాస్తికము అనే దాన్ని ప్రతిపాదించాడు ఆయన. ఆ నాస్తికమని ప్రతిపాదించి వాళ్ళు ఏమడుగుతారంటే ప్రతిదానికి హేతుబద్ధమైనటువంటి కారణాన్ని చూపించి వస్తురూపకంగా ఎదురుగా వివరించి మాకు ఇచ్చేయండి అనేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణమని వాదిస్తే అన్నిటినీ ప్రత్యక్ష ప్రమాణంగా వస్తురూపకంగా ఉండేదాన్నైతే ఇదిగోనప్ప ఈ కుర్చీకి ఈ ఆకారం ఉంది. ఈ ఆకారం కలగడానికి కారణమైనటువంటి భౌతికమైనటువంటి వస్తువులన్నీ పెట్టి ఆ వస్తువులను కరగబెట్టి ఆ రీతిని ఆయన తయారు చేసి ఒకడు ఉంచాడు. కాబట్టి దానికి ఆ విధమైనటువంటి చెప్పొచ్చు. దానికి భౌతిక లక్షణాలు ఉన్నాయి కాబట్టి చెప్పొచ్చు. చైతన్యం ఏదైతే ఉన్నదో సర్వవ్యాప్తమై ఉన్నదో దానివల్లనే సర్వము జరుగుతున్నదో, దానివల్లనే సర్వము గుర్తెరుగుతున్నదో అది వస్తురూపకంగా కనపడే విధంగా లేదు గదా! నీలో భావనలో ఉంది. కాబట్టి నీ ఆలోచించేటువంటి ఏది ఆలోచిస్తోంది? ఏది నిర్ణయం చేస్తోంది? అంటే ఆ గుర్తెరిగేదే. కాబట్టి ఆ గుర్తెరిగేదాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చూపండి అంటే గాఢ నిద్రావస్థలో ఎక్కడ పోయింది? శరీరం బతికే ఉంది గదా! వ్యవహారం చేస్తూ ఉంటే గుర్తెరిగేది లేకుండా అయింటేనే ఉంది. కాబట్టి దీన్నంతటిని ఉపమానాల మూలంగా, ఆధ్యారోప అపవాదముల మూలంగా భ్రాంతిగా ఉన్నటువంటి దాన్ని విడివడేకు చేసేదానికి చార్వాకులు వాదించినట్టుగా భౌతిక వస్తువులతో నిరూపించి చెప్పేది కాదు ఇది. కాబట్టి అట్లా వాదించేవాళ్ళు లేరు. ఇట్లా కనుక ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం పోతే గుర్తెరిగేదే లేకుండా అయినప్పుడు అంతా అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానంగా అవుతారు. ఇంక చార్వాకుల మాదిరి వాదించే వాళ్ళు కూడా ఉండరు. శిష్యుడు అడిగి అట్లయితే మేము మూఢులమా? మేము కూడా మూఢులమేనా మరి ఎట్లయితే అని శిష్యుడు అడిగాడు. గురువు చెప్తాడు శరీరం ఫలానిది అని తాత్పర్యం చేసుకుంటే నేను మీరు అందరము మూఢులమే. శరీరం అనేది ఫలానిది అని గనక తాత్పర్యం చేసుకుంటే శరీరం ఇది అని గుర్తు జరిగితే ఈ శరీరాన్ని గుర్తుపట్టేటట్టుగా గనక ఉంటే అది గుర్తించేటువంటి ఏది గుర్తిస్తోంది? భౌతికంగా జడంగా ఉండే శరీరాన్ని శరీరం ఉంది అని గుర్తించేటట్టయితే అని గనక తాత్పర్యం చేసుకుంటే శరీరం ఫలానిది అని గనక నిర్ణయం చేశామంటే అందరము మూఢులమే. అందరము మూఢులమే. దాన్ని గనక విచారణ చేత చేసుకుంటే అందరము జ్ఞానులమే. అజ్ఞానులము, జ్ఞానులము అందరము సమానమే ఇంగ. ఏదైతే తెలియబడి ఈ గుర్తెరుగుతున్నది లేదు అని తెలియబడితే, ఆ తెలియబడినటువంటి దాంతో తానే లేకుండా పోతాడు కాబట్టి ఇంకే దాంతో లేదు. దాన్ని గనక గుర్తు చేసుకొని అది ఉన్నదని అనుకున్నాడా, ఇంక మూఢులుగా ఉంటాది ఇంగ. మళ్ళా అందరము జ్ఞానుల్లానే ఉంటూ అజ్ఞానులు అందరూ సమానమే అవుతారప్పుడు. ఎవరైతే రహితం చెందాడో వాడు జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టింటాడు. జ్ఞానాజ్ఞానములు 2 వదిలినటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి మూలం లేని గుర్తెరిగేది పోయినప్పుడు. మళ్ళా దాన్ని గుర్తించినటువంటి వాడైతే గనక ఈ రకంగా అవుతాడు. ఇది ఉన్నట్లు తెలుసుకుంటే ఏది ఉన్నట్లు? ఒకటి మాత్రమే సర్వవ్యాప్తమై ఎప్పటికీ ఉన్నది. ఒకటి మాత్రమే లేకనే కలిగినటువంటి తోచిన కలవలే ఉన్నది.
అది కనుక అర్థం చేసుకొని అందరూ కనుక ఇది ఉన్నట్టు కనుక తెలియకుంటే అందరూ సమానం. ఇది ఉన్నట్లు విచారణ చేయకుండా తెలియకుండా ఉన్నంత కాలం ఇంక అన్నీ ఉన్నాయి కదా! ఊరి నిండా ఉన్నటువంటి జనాలంతా ఒకటే. ఇతర జంతువులతో సహా అన్ని దాంతో సహా అంతా ఒకటే ఇంగ. మార్పులేమీ లేవు ఇంగ. విచారణ చేసుకున్నటువంటి వాడు ఇది విడమర్చుకుంటున్నాడు కాబట్టి, దీన్నంతటిని చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి, అప్పుడు జ్ఞాని వేరే, అజ్ఞాని వేరే. జ్ఞానంగా పొందినటువంటిది వాని యొక్క ఇది వేరే, సంకల్ప స్థితి, ఆలోచన అన్నీ వేరే అవుతాయి. కాబట్టి ఎవరి కులధర్మం వారు విడువక స్వధర్మాల చేత ఉన్నారు గనుక, ఎవరి శరీరంతో ఉన్నటువంటి శరీరం ఏ రకంగా ఏ కులంలో పుట్టిందో దాన్ని బట్టి మళ్ళా ఆ పనులన్నీ అవన్నీ విడవకుండా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి, ఆ స్వధర్మాలన్నీ చేస్తూనే ఉన్నారు. స్వధర్మాలు చేస్తూ ఉండి మళ్ళీ ఏది గుర్తెరిగేది ఒకటి ఉంటే ఆ గుర్తెరిగేది ఉన్నది లేనిది దాన్ని దృఢం చేసుకునే గురువు దగ్గరికి పోతే విచారణ చేత ఏదైతే అది ఉందో, భావన ఉందో, ఆ గుర్తెరుగుతున్నటువంటిది సర్వ ప్రపంచాన్ని, దృశ్యాన్ని గుర్తెరుగుతున్నది దాన్ని లేకుండా చేస్తాడు. అది దృఢమయ్యేటట్టు చేస్తాడు. ఈ వ్యవహారంలో ఉన్నది దాని యొక్క ధర్మాలను అది నిర్వర్తిస్తూనే ఉన్నది. దాని పని ఏముందో ఆ పని చేసుకుంటూనే ఈ విచారణ చేసి ఇది లేదు అని తెలుసుకుంటే ఉంటుంది. లేదంటే ఉన్నది వ్యవహారం ఏదైతే చేస్తూ ఏ పనులైతే అన్నీ చేసుకుంటూ ఉన్నావే అవే నిజమైనవి, కనపడే దృశ్యం నిజమైనది అనేటట్టుగా ఉంటే ఇంక మిగతాటివన్నీ ఉన్నటువంటి అజ్ఞానంలాగా అవన్నీ మిగతాటివన్నీ జంతుజాలాలన్నీ ఏ విధంగా ఉన్నాయో సర్వప్రాణులు అదే విధంగా ఉన్నట్టే. అప్పుడు తేడా ఉండదు, ఇంకా అన్నీ సమానంగా ఉన్నట్టు. కాబట్టి ఎవరు గుర్తెరుగుతున్నారో, ఎవరు గురువాక్యం చేత తరించి తాను లేకుండా పోతున్నాడో వాడు ఆ విచారణ ఫలితంగా లేనివాడు అవుతున్నాడు. ఉన్నది అని అనుకుంటా ఉండేవాడు ఉండే ధర్మాలన్నీ నిర్వర్తించుకుంటూ ఉండే ప్రపంచాన్ని నిజమని నమ్ముకొనే ఉన్నాడు. అందుకనే అజ్ఞానంగా ఉన్నాడు. అందుకే శరీరం ఉన్నదని దృఢం ఉన్నది, అనుమానము ఉన్నది. ఎప్పుడు పోతుందో ఆ శరీరం ఉండాదనే దృఢము అనేటువంటి ఆ దృఢంగా శరీరం ఉన్నది అనే అనుమానం ఉన్నది ఎప్పుడు పోతుందో, ఇది దృఢంగా శరీరం ఉన్నదా లేదా అనేటువంటి అనుమాన స్థితిలో ఉన్నదాన్ని ఏ అనుమానం అయితే ఉన్నదో అది ఎప్పుడైతే పోతుందో అని అందరికీ ధైర్యం కద్దు. ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడికి పాయని ఎవరికి విచారం పుట్టదు. ఈ శరీరం మామూలుగా ఉండే శరీరం అయితే భౌతికంగా దృఢంగా కనపడుతున్నది అయితే అందరికీ కనపడుతోంది కంటికి. అది పుట్టేట్టు వ్యవహారం చేస్తున్నట్టు మళ్ళా ఆనాటికి మన ముందర చూసిన పెద్దలంతా మన సహచరులుగా ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కరు పోతుంటే అది పోతుందని కూడా అందరికీ తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడికి పాయా అని ఎవరికి విచారం పుట్టదు. ఇది ఎక్కడి నుంచి అప్పుడు వచ్చా, ఈ వ్యవహారం అంతా ఇంతకాలం అన్నీ చేశా, అన్ని కులధర్మాలు చేశా, పనులు చేశా, ఇది కడితే నేనేనంటే అది నిలబెడితే నేనే, రాజ్యాలు వేలే, వ్యవహారాలన్నీ చేశా, ఏమేమి చేయాలో అన్నీ చేశా, మళ్ళీ పాయే కదా. ఇదేమో అందరికీ తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడికి పోయే, దీంట్లో గుర్తెరుగుతున్నది ఎట్లొచ్చింది, గుర్తెరిగేది మళ్ళీ ఎక్కడికి పోయింది, ఈ శరీరంగా ఉన్నది ఏదో దీంట్లో అది ఉన్నంత కాలము ఇది ఎట్లా పనిచేసా, భౌతికంగా ఉండేది, మళ్ళీ అది పోతాను ఇది ఎట్లా పోయా ఎక్కడికి పోయా, ఈ విచారణ ఎవరు చేస్తున్నారు? ఏవేవో వ్యవహారాలు ఉన్నాయో దానిలో ఇంకా పొద్దున్న లేచి బయటికి పోతానే మనుషులు ఎదురైతేనే నీది ఫలాంది ఏమైనా అది ఇదేమై వాడిది అది బీకినారు, ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలే అన్నీ. ఇంకా ఎవరెవరికి ఏమేమైంది లేకపోతే రేపు ఏం పనులు, ఇది నిరంతరము ఉండనే ఉంటుంది. కానీ ఈ విచారం ఖాళీగా తనలోకి తానైనా కనీసం తనలో తనకైనా కూడా ఎప్పుడైనా పుడుతోందే. ఈ వచ్చినటువంటి మనకంటే ముందు వచ్చినటువంటి యుగాలుగా వస్తున్నటువంటి వాళ్ళంతా ఎట్లా వస్తున్నటువంటి వారి శరీరాల్లో గుర్తెరుగుతున్నటువంటిది ఒకటి ఉండి ఈ సర్వమును జయిస్తుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది, మరి అప్పటికీ ఉండేది అది, ఎప్పటికీ ఉండకుండా ఉన్నట్లుగా తోచి ఉండేది అది అని ఎవరికి విచారం పుట్టదు. పుట్టినా అనేక దొంగతోవలే కానీ రాజ్యమార్గం ఒకటి లేదు. ఒకవేళ అట్లా పుట్టింది అనుకో,
ఆ పుట్టినోడికి దవంటి పోతూ ఉంటే ఓ గడ్డ వైపు వేషధారం వేసుకొని పోతున్నాడు. ఆయనకు ఆహారం లేక ఆయన వ్యవహారం అంతా పుచ్చుకోవడానికి ఏదో దానితో నేను వేషధారణ గడుపుదాములే, నా శరీరానికి పోషించడానికి ఎవరెవరు సమాజంలో ఆదుకుంటారని వస్తున్నటువంటి వాడు ఎదురైనాడు అనుకో. ఈ విచారణ పుట్టిండేవాడు ఎవరో ఈయన ఉన్నట్లున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, అన్ని వదిలేసినట్లున్నాడు, కాసా బట్టలు వేసుకున్నాడు, అడుగుదామని అనుకున్నాడు అనుకో. ఏం చెబుతాడు ఆయన? అవన్నీ ఏమీ లేనట్లుగా మూలం లేని గుర్తెరిగే శరీరంతో సహా ఏమీ లేదని అశరీరుడైనటువంటి గురువుగా ఉండి తనకి ఏ రకమైనటువంటి సంకల్పం లేనటువంటి స్థితిలో ఉండి తాను ఆల్రెడీ ఆ గుర్తెరిగేదాన్ని పోగొట్టుకొని ఉన్నటువంటి వాడైంటేనేమో, అటువంటి గురుపాదం పడితేనేమో నిన్ను కూడా తను సమూలంగా లేకుండా చేస్తే తనలాగే నిన్ను కూడా గుర్తెరిగే శరీరం లేకుండా ఉన్నటువంటి వాడిగా చేస్తాడు. ఈ రకమైన ఈ విచారం పుట్టినవాడు ఏది విచారించాలో దానికి తెలియకుండా పోయినాడనుకో, అనేక దొంగతనాల్లో పోయినట్టే. అవన్నీ రాజమార్గాలు కాదు. అవన్నీ ఎంతో కొంత భ్రాంతిని నిలబెడతాయి, లేకపోతే నిన్ను భ్రమలో పెట్టి ఆ భ్రాంతిలో ఇంకా కొత్తగా తగిలించి నీ చేత పెక్కునేటివే ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది. అంతే. అన్నీ దొంగతోవలే కానీ రాజమార్గం ఒకటి లేదు. ఇది రాజమార్గం. ఇది ఏదే కానీ ఇది చేయనైనా నువ్వు ఇది చేసినందువల్ల నీకు అది జరుగుతుంది, నువ్వు ఇది చేసినందువల్ల నువ్వు ₹1,00,000 ఖర్చు పెడితే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది చెప్పేటివి కాదు. నాకైతే ఇంకా పొద్దున్న నుంచి రాత్రిపూట దాకా పక్కనుండే ఆచార్య ఇంటి పక్కన ఉన్నాడు కదా, ఆయన వారానికి కొనాటికి పోయి ఎక్కడన్నా అవి చేసి క్రతువులన్నీ చేసి వాళ్ళకు ఉండేటువంటి దుష్టత్వాన్ని విడిపించొస్తానని చెప్తూ దానికి 20,000 ఫీజు నిర్ణయించి నిత్యం అవే వినపడుతుంటాయి మాకు పక్కింట్లో నుంచి. చేసేది ఆయన అవన్నీ అవే పనులు కాబట్టి మళ్ళా ఆయన కూడా ఉపదేశం తీసుకున్నాడు నాయన దగ్గర, కానీ అవి పోలే అవి. కాబట్టి ఇప్పుడు అట్లా దొంగతోవ దొరికింది అనుకో, ఆ తోవే దొరుకుతుంది అంతే. ఆ దొంగతోవల్లో ఏది మార్గమో ఆ మార్గంలో పోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎట్లా విడుస్తారు? వాళ్ళు విడిచాలంటే ఎట్లా? ఇది మార్గం గురువు దగ్గరికి పోయినప్పటికీ కూడా దాంట్లో కలగాలి కదా. విచారణానికి ఫలం అది. విచారణ చేయకుండా ఉంటే అంతకుముందు ఏం వ్యవహారాలు చేస్తుండేనో, అంతకుముందు దొంగతోవల్లో పోతానేమో, అంతకుముందు ఏ రకమైనటువంటి దాంట్లో ఉండేదో దానికే పోతుంది అది. విచారణ చేత అది పొట్టకోటి దావలు కన్నా, పొట్టకోటి దావలు విడిచిపెడితే ఈ శరీరం నిన్నాళ్ళు పొట్టకోడి ఏమో ఉండాలి కదా, పొట్ట ఏమో ఉంటుంది, ఆకలి ఏమో ఉంటుంది. అవి విడిచిపెడితే పొట్టకోడి ఉండాల, దానికి పొట్టకోటి దావలు అవి దావలే. కానీ దాన్ని ఆశ్రయించితే అప్పుడు ఈ విచారణ కావాలనుకుంటున్న వాడు ఈ జగత్తు ఎలా వచ్చింది, ఈ జీవులంతా ఎలా వచ్చారు అని విచారం లేదు ఎవరికీను. ఒకవేళ విచారం ఎవరికైనా పుట్టినా కనుక్కుందామని ఇట్లాంటి దొంగతోవల్లో పడతారు తప్ప ఇటువంటి పరిపూర్ణ బోధ వంటి రాజ్యమార్గాల్లోకి రాలేరు కదా. వాళ్ళు ఎదుటోళ్ళ నమ్మకం కోసము వీళ్ళు అంతే గాని వీళ్ళు నమ్మేదేమిలే. ఇప్పుడు ధర్మవ్యాధుడు ఆయన ఎవరు మాంసం కొడతా ఉన్నాడు, మాంసం కొడతా ఉన్నాడే గాని ఆయన మధ్యలో ఆయన ఏం తినడు, ఎదుటి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. ధర్మవ్యాధుడు స్వామి, లక్ష్మీనారాయణ స్వామి మన ఊర్లో పోయాడు ముహూర్తం కట్టుకుంటే, ఏది ముహూర్తం దాసు మీ నమ్మకం అంతే, మీ నమ్మకం అంతే. ఏం ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోయింది. వాళ్ళకి పిల్లలు పుట్టలేదా, సంసారాలు చేయలేదా, వాళ్ళు ముహూర్తం కట్టుకున్నారా, ముహూర్తం చూసుకున్నారా వాళ్ళు? ఎదుటివారి నమ్మకం కోసం ఇదంతా అని అంటాడు. వాళ్ళు దొరకలేదని వాయిదాలు పెట్టుకొని ఎన్నో రోజులు చూసుకొని ఇవన్నీ తిప్పలు పడుతున్నారనే నాయన పంచాంగము నేర్చుకొని దాన్ని పెట్టుకొని దాన్ని ఊరికే వాళ్ళు టెంకాయ తీసుకొని వచ్చి ఆడ కూర్చుంటే కింద కమ్మలు పరిచేవాళ్ళు. పెద్ద కమ్మలు ఉండేది ఒకటి, ఆ మెతుకు కమ్మలి, అది పరిస్తే ఆ ముందర గుండ్రాయి ఒకటి తెచ్చి పెడితే అప్పటికప్పుడే ఆ పసుపు కుంకుమ దానికి పూసి టెంకాయ కొట్టి ఆడబెట్టి ఒక 15 నిమిషాల్లో నాయన వాళ్ళ పేరు బలాలు అడిగి ఆ పేరు బలాల ప్రకారం పేరు బలాల సూచన అంటే ఒకరు ఒక పరస్పర విరుద్ధమైనటువంటి ఉంటాయి కదా ఇట్లా అట్లా శత్రుత్వ గుణాలు ఉండేటి కొన్ని
మిత్రత్వ లక్షణాలు ఉండేవి కొన్ని. వాటన్నిటిని విశదపరిచిన తర్వాత వాళ్ళిద్దరి పేర్లు అడిగేసేది నన్ను. ఇగో పలానా తేదీ నాడు రాసేయమంటారా అంటే, రాసేయాలంటే ఇంక అట్లే తాంబూలమును ₹10 దక్షిణ పెట్టేవాళ్ళు. టెంకాయ కొట్టి రాసిచ్చేవాడు. మొత్తం ఈ గోపాలపురము అదేది ఆ పక్కనుండి తాండా అది ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా వాళ్ళంతా ఏందంటే ఇంక స్వామి ఎప్పుడు దొరకాల మాకు, మేము అదంతా ఇచ్చుకోలేంలే, ఈ స్వామి అయితే పుల్లప్ప స్వామి ఊరికే ఆటికి పోయి టెంకాయ కొట్టేస్తే చాలు, ఆ పేపర్లో రాసిచ్చేస్తాడు అని చెప్పి అనుకుంటే నాయన రాసిచ్చేవాడు. అది తీసుకొని పోయి ఇంక అంతే దాన్నే పత్రికలు కొట్టించుకొని దాంట్లో ఇది చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి నమ్మే వాళ్ళ కోసం అది చెప్పబడినా అట్లాంటివి నమ్ముతున్నారు. అయితే ఈ విచారణ పరమైనటువంటి జ్ఞానం నాకు కావాలి. లోకంలో ఎదురయ్యే అనుభవాలు కాకుండా ఈ ఎక్కడి నుంచి ఇదంతా వస్తున్నారు పోతున్నారు అనే దాన్ని విచారించాలి అంటే ఇటువంటి పరిపూర్ణ బోధ లాంటి రాజమార్గంలో కనుక పడితే తాను ఏ విధంగా ఈ విధమైనటువంటి కల్పితం ఎరుక అంతా ఏ విధంగా చేసింది శాస్త్రాలు పురాణాలు చెప్పేటి పని. అందుకనే కదా వేమనయోగ అట్లా నిండేది. ఈ ముహూర్తాలు కట్టారు కదా విప్రులలో చేరి, ఇప్పుడు ఏదది పూర్తి పద్యము, విప్రులలో చేరి వెర్రి కూతలు ఎరుక కూసి, బ్రహ్మము. అది కాదు, విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సుముహూర్తమంచు నిర్ణయించ మగువ మున్నెట్ల మోసరా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఇవన్నీ నిర్ణయించిన ముండమోసిండే వాళ్ళు అత్యధికంగా వాళ్ళలోనే ఉండేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఆఖరిలో పెళ్ళిళ్ళు, లేటుగా పెళ్ళిళ్ళు ఇవన్నీ కుదరాలి కాబట్టి కుదిరేటివి కాదు. ఆ ఏదో ఒకటి వచ్చి టపిక్ అనేవాళ్ళు. ముహూర్తంబు సత్తుని ముండెట్ల మోసరా అని ఆయన కలిగినటువంటి అన్నీ కలిగినాయి. కాబట్టి అట్లాగే ఇంకోటి ఏంది, ఆ వాళ్ళకి యుక్త వయసులోనే 20 ఏళ్ల వయసులో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. వానికేమో ఎక్కువ వయసుగా ఉండి చేశారు. దొరక్క ముహూర్త ఇవన్నీ కుదరాలి కాబట్టి సాంప్రదాయాలు సర్వము అన్నీ చేసిన తర్వాత ఆడు కడుక్కోమన్నాడు. ఈ అమ్మాయికి తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి నెత్తి నీళ్ళు పోసి గుండు కొట్టారు. ఏంటంటే ఈ అమ్మాయి ఎవరిని ఆకర్షించకూడదని, మళ్ళీ ఎవరు చూసిన వాళ్ళు కూడా ఆకర్షించబడకూడదని అని అంటే దానికి కూడా ఏమన్నాడు, తలను బోడి చేశారు కానీ వెంట్రుకలు కొరికి తలలు బోడులైన తలపులు బోడులా, లోపల పుట్టే తలపులు ఆలోచనలు బోడి అయితే ఎక్కడన్నా పైన గుండు కొట్టారు, లోపల తలపులు మనసులో కలుగుతాయి. కాబట్టి అట్లా విచారణతో సర్వమును నిరసన చేసేటువంటి బోధలేకి రాకుండా ఇటువంటి బోధలేకి పడినారనుకో దొంగదోవల్లోనే పోయినట్టు అవుతుంది. ఈ మార్గం కనుక్కుండేది ఎవరైతే ఈ మార్గంలో ఇటువంటి రాజమార్గంలో పడతారో తనను సృష్టిని సర్వమును విచారించిన దాంతోనే విచారించినదంతా కలలేనని కలదృష్టాంతాలతో పాటు అంతకుముందు చెప్పినటువంటి ఆధ్యారోపవాదాలతో పాటు వాటన్ని తనలేక అన్వయించుకొని ఎవరైతే తనలేక అన్వయించుకొని తాను ఆ మార్గం లేకపోతారో వాళ్ళు రాజమార్గంలో ఇది లేనిదని గుర్తిరిగి ఉంటారు. లేదంటే ఏముంది, ఇదే 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 దాంట్లోనే ఈ దొంగతనంలోనే పోతూ ఉంటారు. మాకు ఇన్నెందుకు, మీరు మాకు ఉన్నది ఉన్నట్టు సూచన చేయండి అని శిష్యుడు అడిగారు. మాకు ఇన్నెందుకు, మీరు ఉన్నది ఉన్నట్టు మీరు ఏ విధంగా గమనించారో అది సూచన చేయండి. అయితే చెప్తా విను. మీ తల్లిదండ్రి నీకు మూలం, నాకు అలాగే. వారి స్వరూపము మనం ఎంతో అంతే. అవి ఇలా ఏ విధంగా వచ్చారంటే నీ తల్లిదండ్రి నీకు మూలమైనట్టే వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రి మూలం. ఆ స్వరూపమే రూపంగా వస్తుంది. మనిషికి ఉండేటువంటి లక్షణాలన్నీ అవే వచ్చినాయి. నాకు కూడా అలాగే వారి స్వరూపం మనం ఎంతో అంతే. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చిరి అని శిష్యుడు. ఈలాగు వారికి మనము ఇలాగే మూలం ఫస్ట్ మొట్టమొదటిది ఎట్లా వచ్చిందో ఎవరికి తెలుసు. వారి తర్వాత వారికి వస్తుంది. అట్లయితే సర్వకాలం ఈ ప్రకారాన ఉండే, సర్వకాలం ఇట్లే జరుగుతూ ఉంది కదా. వారి పిల్లలు ఇట్లా. మళ్ళీ ఇప్పుడు గురువు చెప్తున్నాడు, ఉంటే ఏమి అన్నడూ లేకపోయింది. సర్వకాలం నీ శరీరం నా శరీరం ఉన్నంతసేపే
ఉన్నంతసేపు కలేను. ఈ కళ ఏదైతే గుర్తెరుగుతూ మూలం లేకుండా మొదట గుర్తెరిగేది వచ్చిందో, ఆ గుర్తెరిగేది వచ్చి ఇవన్నీ కల్పించిందో, అది సర్వకాలము నీ శరీరము నా శరీరం ఉన్నంతసేపు మన ఇద్దరము వాదించుకుంటున్నటువంటిదంతా కూడా, ఈ వ్యవహారం చేస్తున్నదంతా కూడా సర్వము కలే. సర్వము ఉన్నట్టే తోస్తుంది. ఆ సర్వము ఉన్నట్టుగానే తోస్తోంది. ఆ తోస్తోందా నిజంగా ఉందా? మరి నిజంగా ఉంటే స్పర్శ ఇతరత్ర తన్మాత్రల చేత గుర్తించబడుతోంది కదా, వస్తురూపకంగా గుర్తించబడుతోంది కదా, తెలియబడుతోంది కదా. మరి ఉన్నట్టు తోస్తున్నది కేవలం తోస్తున్నదే నిజానికి లేదు అని కావాలి అంటే, నిజానికి తోస్తున్నదే ఏదైతే ఇట్లా తోచిందో జాగ్రత్తలో తోస్తున్నట్టే కలలో కూడా వచ్చింది కదా. వచ్చి జాగ్రత్తలో ఎట్లా వ్యవహారం చేసిందో అట్లనే జరుగుతోంది కదా. కలలో తిన్నప్పుడు చాలా తీయగా ఉన్నట్టు, చాలా రుచిగా ఉన్నట్టు కూడా అనిపిస్తోందా లేదా? నిజానికి పదార్థం లేకపోయినప్పటికీ అక్కడ అంతకుముందు నువ్వు ఎప్పుడైనా కూడా దాన్ని రుచి చూసింటే ఆ విషమైనటువంటి కళ వచ్చింది అనుకో, దానితో స్పందన చెందుతున్నావా లేదా? అట్లాగే ఈ శరీరం ఊరికే పడుకొని ఉంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సులో ఏదో ఒక శృంగారం జరిగినట్టుగా కానీ, అందమైనటువంటి కళ కానీ, ఇంకో కళ వచ్చిందనుకో, శరీరము తనకు తానుగా ఉన్నప్పుడు లేకుండా ఉన్నప్పటికీ కళలో వచ్చిన దానికి స్పందన కలుగుతోందా లేదా దానికి? కాబట్టి ఈ ఉన్నంతసేపు శరీరం ఉన్నంతసేపు కళే. ఉన్నదని భావిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ కళలోంచి మేలుకొంటే అప్పుడు కళలో కలిగినవన్నీ నిజానికి కలిగినట్లే ఉన్నాయి. నిజంగా తనకు వచ్చినటువంటి స్పందన, నిజంగా తాను రుచించినటువంటిది, తనకు కలిగినటువంటి కష్టం కానీ బాధ కానీ కలిగినట్టే ఉన్నాయి. నిజానికి మేలుకొని చూస్తే ఎక్కడో పోతే ఓ పాము చుట్టుకున్నట్టుగా వచ్చాను, గట్టిగా అరిచాడనుకో, ఓ పులి వచ్చి దాన్ని కొరికినట్టుగా కల వచ్చింది. అరిచాడు. ఆ అరిచినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, అది బాహ్యంగా అయినపడి పడుకున్న వాడి నోట్లో నుంచి బయటకు వచ్చి శబ్దం వచ్చింది. మేలుకొని చూస్తే ఏమీ లేదు. ఆ కళలో జరుగుతున్నటువంటిది నిజంగానే జరిగినట్టుగానే భావన చెందావు కదా ఇప్పుడు దాకా. మేలుకున్న తర్వాత ఏమీ లేదు, నేను ఊరికే భయపడి అరిచాననేది తెలిసింది కదా. అట్లా నువ్వు నేను ఉన్నంతసేపు ఇది సర్వము కూడా కలేను, ఈ వ్యవహారంలో జరుగుతున్నది కూడా కలేను. కాబట్టి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం గనక భోంచేస్తే అన్నరసం శుక్లం అవుతుంది. మూలం లేని గుర్తిరిగే శరీరం భోంచేది ఎప్పటికీ శరీరంగా ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి శరీరం భోంచేస్తుంది. ఆ భోంచేసిన పదార్థం అరిగిండే దాంట్లో నుంచి అది ఉత్పత్తి అవుతోంది. ఈ మూలం లేకుండా ఉండేదానికి కలిగినప్పుడు, సంకల్పం కలిగినప్పుడు దాని సంకల్పం చేత అది స్పందించి దానివల్ల అదంతా జరుగుతోంది. అంతేగాని నీరు తాగితే ఈ శరీరంలో ప్రవేశించి రక్తం పుడుతుంది. అట్లా మూలం లేని గుర్తెరిగే శరీరానికి ఇచ్చ పుడితేనే ప్రతికర్మ చేస్తుంది. ఇచ్చబట్టకుండా చేయలేదు. ఇవన్నీ ఉత్పత్తి అయి నీ శరీరంలో ఉన్నప్పటికీ ఏదైతే గుర్తెరిగేది ఉన్నదో గుర్తెరిగేది లేదనుకో, ఆ గుర్తెరిగేది గుర్తించలేని స్థితిలో ఉందనుకో, మతి భ్రమించిన స్థితిలో ఉందనుకో. లేదంటే మతి భ్రమించిన స్థితిలో వాడు యవ్వనంగా 25 ఏళ్ళలోడు ఉన్నాడు. మతి భ్రమించినటువంటి తన యొక్క ఆలోచనల్లో ఏ రకమైనటువంటి స్వరూప స్వభావాలను గుర్తించలేని స్థితిలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి. వ్యవహారం చేస్తున్నాడు, ఊర్లో తిరుగుతున్నాడు, అంతా చేస్తున్నాడు. ఏమి వానికి ఏ విధంగా ప్రత్యక్షమైనప్పటికీ, రంభ ప్రత్యక్షమైనప్పటికీ, ఏ రకమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆ నగ్న స్థితిలో ఉండి ఏ స్థితిలోనైనా ఉండి అసలు ఇచ్చగలిగితే కదా వానికి ఆ ఇచ్చకు సంబంధించినటువంటి సమాచారమే తెలియదు. ఆ సమాచారం తెలుసుకునేటువంటి గుర్తెరిగేదే లేదు. ఆ గుర్తెరిగేది విశ్లేషించగల సామర్థ్యంలో లేదు వానికి. కాబట్టి ఏ రకంగా వాడు ఆ విధమైనటువంటి వాని శరీరంలో తయారైంది, రక్తము తయారైంది నీళ్లు తాగినందువల్ల. ఆహారం పదార్థం పోయి ఆ ఆహార పదార్థంలోంచి శుక్లం కూడా తయారైంది. కానీ దానికి సంబంధించినటువంటి ఇచ్చ కలగలేదు కాబట్టి, ఇచ్చ పుడితే కదా అతిక్రమ చేసేది వాడు. కాబట్టి పాలు కాచి తోడు పెట్టిన పెరుగు గడ్డపడ్డట్టు పడి శరీరాకారమై పుట్టి కొంతసేపు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం చేత ఉన్నంతసేపు కలగని వెంటనే మేలుకొంటే ఏమీ లేదు.
పాలు కాసి దాంట్లో తోడు పెడితే పెరుగై గడ్డపడినట్టు గడ్డగట్టబడి అట్లనే ఇది కూడా ద్రవంగా ఉన్నది. శరీరాల్లో శుక్లశోణితాలు కలిసి ఒక పిండంగా ఏర్పడి అది శరీరాకారమై పుట్టి కొంతసేపు ఉండి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం చేత ఎరుక చేత ఉన్నంతసేపు జగత్ అనే కలగని, తాననే కలగని, నీవనే కలగని, వ్యవహారం చేసినట్టు అంతటిదీ కలగని, మేలుకుంటే ఏమీ లేదు. ఆ కళలోంచి మేలుకుంటే ఏమీ ఎట్లా లేదో అట్లా ఈ చిత్ర విచిత్రాలన్నీ గురువాక్యం చేత మేలుకుంటే ఈ చేసినవన్నీ ఏమీ లేదు, నిజానికి కళలో కొనసాగినాను అనేది అర్థమైతే ఎరుక ఉన్నంతసేపు అనేక చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ దేహాలకు దేహాలే మూలము. ఈ దేహాలకు దేహాలే మూలము. ఈ ఎరుక ఉన్నంతసేపు ఈ చిత్ర విచిత్రాలన్నీ కూడా దీనికే కలిగినాయి. ఎరుక లేకుండా పోతే ఈ చిత్ర విచిత్రాలు దేనికి తోచాలి? జడమైన శరీరం తోచదు, దాని గురించి తిరగదు. ఇది ఉంటేనే చిత్రము విచిత్రము అన్నీ కూడా. కాబట్టి ఇది లేకుండా గురువాక్యం చేతపోతే ఆ శరీరాలు ఏవైతే కలుగుతున్నాయో ఒకదానికోటి కారణంగా ఉండి ఆ దేహం ఉన్న ఒకటే ఉండకపోయినా ఒకటే ఎలాగో పోతుంది. దాంట్లో ఉండే ఇది వ్యవహరిస్తుంది కాబట్టి ఇది పోవాలి అని నిర్ణయం అయితే పోయింది అని అక్కడి వరకు చదివినాం. ఇంకా శిష్యుడు మళ్ళా అడిగాడు, అయ్యా ఈ శరీరం ఉన్నట్లుండి వెంటనే అడ్డం పడుతుంది కదా, ఉన్నట్లుండి ఇప్పుడు దాకా ఉన్నట్లుండే వెంటనే అడ్డం పడుతుంది, చాలాసేపు ఏమీ లేదు, అప్పుడు ఈ శరీరం ఎక్కడికి పోయింది? ఉన్నట్లుండి అడ్డం పడుతుంటే నిద్రపోయినప్పుడు అడ్డం పడుతుంది శరీరం, లేదంటే ఏదైనా మూర్ఛ వచ్చినప్పుడు అడ్డం పడుతుంది. మళ్ళీ మెలకు వచ్చింది అనుకో ఒకవేళ, అప్పుడు ఎక్కడికి పోయిండే ఇది ఈ గుర్తెరిగేది అని అడిగాడు. కాబట్టి ఇది రేపు విచారం చేద్దాం, దాని జవాబు. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ ఆగతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్లకాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమో గురుబోధ వేమారు శిష్యుల ఎరిగించియు వేదనలు బాపితామోదంబు జేగూతు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై అచ్చమాంబ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురుదేవ. అందరికీ నా